వైసీపీ అసెంబ్లీ పార్లమెంటరీ అభ్యర్థుల జాబితా ఖరారు తుది దశకు చేరుకుంది. ఇక 4 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇన్ఛార్జీలను మార్చడం, కొత్త వారికి అవకాశం కల్పించడం చేశారు. మార్చిన క్యాండిడేట్లను కూడా కొన్ని స్థానాల్లో మార్చారు. తాజాగా కొందరు ఇన్ఛార్జీలను కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని మాట్లాడారు. వైసీపీ అసెంబ్లీ పార్లమెంటరీ అభ్యర్థుల జాబితా ఖరారు తుది దశకు చేరుకుంది. ఇక 4 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇన్ఛార్జీలను మార్చటం, అలాగే కొత్త వారికి అవకాశం కల్పించడం చేశారు. మార్చిన క్యాండిడేట్లను కూడా కొన్ని స్థానాల్లో మార్చారు. తాజాగా కొందరు ఇన్ఛార్జీలను కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుని మాట్లాడారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైసీపీ అభ్యర్థుల జాబితాకి సంబంధించి అయితే తుది స్టేజ్కి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కొంతమంది ఇన్ఛార్జీలను కూడా పిలిచి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. 4 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరి అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది, ఎవరెవరికి ఏ ఉండేవి అవకాశం ఉంది అంటారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాని ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. గతంలో మనం చూసినట్లయితే పలు దఫాల్లో పలు జాబితాలను విడుదల చేశారు. విడుదల చేసిన ప్రతి జాబితాకి సంబంధించి కొన్ని పేర్లని అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కొన్ని కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి ఏదైతే జాబితాలు అన్నీ ఉన్నాయో ఆ జాబితాలో జరిగినటువంటి మార్పులు చేర్పులు తర్వాత కూడా మార్పులు చేర్పులు అంటే ప్రకటించిన స్థానాల్లోనే మరి తిరిగి కొన్ని స్థానాల్లో మళ్ళా ఒకసారి తిరిగి ప్రకటించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఆ తర్వాత పూర్తి స్థాయి జాబితాని సిద్ధం చేయడానికి ముందే ఇటు సీనియర్ నేతలు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, మరి కొంతమంది నేతలు ప్రస్తుతం ఏదైతే మేము ఇన్ఛార్జ్